సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఇది గుండె ధైర్యం ఉన్నోళ్లకు మాత్రమే తల్లి. ఎందుకో తెలుసా, ఈరోజు నేను చెప్పబోతున్న విషయం అలాంటిది. కొంచెం గుండె పెద్దదిగా ఉండాలి, గుండె దిట్టువుగా ఉండాలి. ధైర్యం పాళ్ళు ఎక్కువ ఉంటేనే వాళ్లకు మాత్రమే ఇది విన్నా కూడా తట్టుకునే ఒక శక్తి ఉంటుంది. ఎందుకో తెలుసా, నీ జీవితంలో నువ్వు ఇలా ఉండిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇలా ఆర్థిక ఇబ్బందులు పడటానికి కారణం ఏంటో తెలుసా? డబ్బు చేతులు నిలవకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దరిద్రంలో మగ్గిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అప్పుల పాలైపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి 8 పచ్చి నిజాలను ఈ రోజు కుండ బద్దలు కొట్టినట్టు బట్ట బయలు చేస్తా బిడ్డ. తట్టుకుంటావా? వింటావా? ధైర్యం ఉందా? ఉంటే ఆగు, కాసేపు ఆగు. నువ్వు చేస్తున్న ఒక్కొక్క తప్పు విడమరిచి పూస గుచ్చినట్టు విడమరిచి చెప్తాను. విన్నా ఉంటే గుండె జల్లుమంటుంది. నీ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు నీకు అనుభూతి చెందుతుంది. భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటి పచ్చ నిజాలను చెప్పబోతున్నా. ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో చెప్తాను. ఆ తప్పును దిద్దుకో, సరిదిద్దుకో. నీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. నువ్వు గనుక రాత్రి 12 గంటల లోపు ఇది విన్నావు అంటే రేపటి రోజున నీ అకౌంట్లో కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ. ఇది నీ సాయి నీకు ఇస్తున్న వాగ్దానం. జాగ్రత్త, నిర్లక్ష్యం చెయ్యకు, ఖచ్చితంగా విని తీరాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కలిసిందండి నాకు. విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రపంచంలో ఉండాల్సిన సమస్యలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు చెప్పింది ఆ అమ్మాయి. ఏంటి, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకే ఫ్యామిలీలో, ఒకే కుటుంబంలో ఇన్ని సమస్యలు కూడా వస్తాయా అంటూ నాకే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కటి అమ్మాయి చెప్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది పాపం. ఎలా ఉందంటే సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క. దీని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియని ఒక అయోమయంలో పడిపోయి ఉన్నాను. ఈ సమస్య నుంచి బయటపడకపోతే చావే గతి అన్నట్టు కూడా ఉందక్క అంటూ ఎలాగైనా బయటపడాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. లేదు, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు. ఎందుకంటే నాకు కూడా ఒక్కొక్కసారి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, నా రిలేటివ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ గురువు గారే పరిష్కరించి ఇస్తూ ఉంటారు. ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి చూడు అంటే ఫోన్లోనే మాట్లాడింది అమ్మాయి. గురువు గారు ఆ అమ్మాయి సమస్యలన్నీ విని దానికి తగ్గ పూజలు చేశారండి. ఒక 15 రోజులు గడిచేసరికి ఒక్కొక్క సమస్య మెల్లిమెల్లిగా తగ్గటం మొదలుపెట్టింది. అమ్మాయి మళ్ళీ తర్వాత నాకు కలిసినప్పుడు, లేదక్క ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది, 99% మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి, ఏదో కాస్త కూస్తూ ఉన్నాయి, అవి కూడా తగ్గిపోతాయన్న నమ్మకం అయితే నాకు వచ్చేసింది. గురువుగారు చాలా చక్కగా చెప్తున్నారు అంటూ ఎంత హ్యాపీగా షేర్ చేసిందండి అమ్మాయి తన హ్యాపీనెస్ ని. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఒకవేళ నీ చిరిగిన జోబే నీ దురదృష్టం అని నువ్వు అనుకుంటే నీకు అభినందనలు తల్లి. నువ్వు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడివి. ఈ మాట విన్నప్పుడు నీకు బాధ కలగాలి. కలగటం కూడా అవసరమే. ఎందుకో తెలుసా, నువ్వు రోజు ఏ దేవుడి దగ్గర అయితే అడుక్కుంటావో, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అంటూ మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థనలు చేస్తావో, ఆ దేవుడే నిన్ను పేదవాడిగా పుట్టించలేదు. నిన్ను పేదవాడిగా మార్చింది నీ ఆలోచనలే. ఆ ఆలోచనలు ధనవంతులు దోచేశారు అని నువ్వు అనుకుంటావు.
నా చేతిలో ఒక తాళం చెవి ఉంది బిడ్డ. అంటే అది ప్రపంచంలోని ఏ తలుపునైనా తెరవగలదు. ఈరోజు నీకు నేను ఇక్కడ ఎలాంటి సందేశం ఇస్తున్నాను అంటే మామూలుగా ఇవ్వటం లేదు. ఇది నీ కోసం మాత్రమే. ఇది పేదరికంలో బ్రతుకుతున్నాను, నేను కష్టాల్లోనే మగ్గిపోతున్నాను, డబ్బు నా దగ్గరికి రావటం లేదు, ధనవంతుల దగ్గరే ఉంది, అది ధనవంతులు ఇంకా ఇంకా ధనవంతులే అవుతున్నారు, నేను మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నాను అనుకునే వారికి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి ఒక తాళం చెవినివ్వబోతున్నా బిడ్డ. సరే, ఇప్పుడు నీ నోటితో నువ్వే చెప్పావు కదా, ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అవుతున్నారు, డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న ధనవంతులు అవుతున్నారు, పేదరికంలో ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నారు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా బాబా? ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఈ పేదరికంలో దరిద్రంలో మగ్గేలా చేస్తావు అంటూ అడుగుతున్నావు కదా. సమాధానం చెప్తాను. నువ్వు ఎక్కడెక్కడ ఏమేం తప్పులు చేస్తున్నావో చెప్తాను, వింటావా? విని తట్టుకుంటావా? సరే, ఆ ధనవంతులు ఒక రహస్యమే ఈరోజు నీ ముందు విప్పి చెప్తాను. మరి పాటిస్తావా? పాటిస్తానని నాకు మాట ఇవ్వు. ధనవంతులు ఏం చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారో నీకు నేను చెబుతాను. జాగ్రత్తగా విను. మరి ఆ ధనవంతుల జాబితాలోకి నువ్వు కూడా చేరుతావేమో చూద్దాం. ఆ రహస్య మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను, విను బిడ్డ. అది తెలుసుకున్న తర్వాత కూడా అయస్కాంతం వెనుక ఇనుము పరిగెత్తినట్టు డబ్బు నీ వెనుక పరిగెడుతుంది. కానీ ఒక హెచ్చరిక, నువ్వు ఈ వీడియో బలహీనమైన గుండెతో ఉన్నవారి కోసం కాదు. నేను చెప్పబోయే విషయాలు చేదుగా, విషపూరితంగా మరియు ప్రమాదకరంగా ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇప్పుడే ఈ వీడియోను వదిలి వెళ్ళిపోతే రాసిపెట్టుకో, మరి 5 ఏళ్ల తర్వాత కూడా నువ్వు అదే బస్సులో తోపులాటల మధ్యనే ప్రయాణిస్తావు. ఏం మారదు నీ జీవితం, అలా ఉంటుంది. అలా కాకుండా ఈ వీడియోని చూసావు అంటే మరో 3 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగే లోపు నీ జీవితం ఎలా మారుతుందో కూడా నేను కూడా చెప్పలేను. అప్పుడు ఒక ఖరీదైన కారులో నువ్వు కిందికి దిగి దూసుకుపోతావేమో, అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారేమో. ఈరోజు నీకు అలాంటి అద్భుతాన్ని చెప్తాను. వచ్చే 10 నిమిషాల్లో నీ మెదడులో నరాలు కదిలిపోతాయి. నువ్వు ఈరోజు ఇక్కడి నుండి అయితే రాజులా బయటపడతావు, లేదా ఒక బ్రతుకున్న శవంలా మిగిలిపోతావు. నిర్ణయం నీదే. ఎలా ఉండాలనుకుంటున్నావు ఆలోచించు, నిర్ణయం తీసుకో. రాజులాగానా, బంటులాగానా, మహారాజులాగానా, ప్రాణమున్న శవంలానా? ఎలా ఉంటావు ఆలోచించుకో బిడ్డ. ఈరోజు నీ మెదడుకు నేను పదును పెట్టబోతున్నా, ఒక పరీక్ష పెట్టబోతున్నా. అందులో పాస్ అవుతావా, నెగ్గుతావా చూద్దాం. మరి ఇక జనాలు ఎలా ఉంటారంటే బిడ్డ, 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు పరిస్థితుల్ని సృష్టించుకునే వాళ్ళు, వాళ్ళే ధనవంతులు. ఇంకా కొంతమంది ఆ పరిస్థితుల చేతుల్లోనే నలిగిపోతూ ఉంటారు, 2వ రకం మనుషులు. ఆ వ్యక్తివి నువ్వు. ఎందుకంటే అనుక్షణం నలుగులాటే ఉంటుంది నీది. నీకు స్కూల్లో అబద్ధం చెప్పారు, సమాజం అబద్ధం చెప్పింది, నీ బంధువులు కూడా నీకు అబద్ధం చెప్పారు. ధనవంతుల దగ్గర 8 రహస్యాలు ఉంటాయి, వాటిని వారు తమ గోడల బయటకు ఎప్పుడూ రానివ్వరు, దాచేసుకుంటారు అని. అయితే ఇక్కడ ఒక విషయం చూడు. ఇప్పుడు ప్రస్తుతం నీ ఎదురుగ్గా ఈ దేశంలో నీ ఎదురుగ్గా జరుగుతున్నటువంటి కొంతమంది గురించి చెప్తాను, ఎందుకంటే అప్పుడే నీకు చక్కగా అన్ని అర్థమవుతాయి. ఒక టీ అమ్మేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. ఎవరైనా ఎలా ఉన్నాడు? అయితే ఒక గ్యారేజ్లో పనిచేసే వ్యక్తి ప్రపంచంలోనే కుబేరుడిగా మార్చగలిగే 8 నియమాలు ఇవే. ఈరోజు నేను ఆ 8 రహస్యాలు కూడా నీ ముందు ఉన్న ఆ తెరను తొలగించబోతున్నాను. ప్రతి రహస్యము కూడా ముందు దానికంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఇక 8వ రహస్యమా, అది నీ పూర్తి జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. పద, ఆ రహస్యాలేంటో నాతో పాటు నడుస్తూ నేను చెప్తూ వింటాను, నా వెనకే వస్తూ విందువుగానిరా. మరి పాటిస్తావా? విని వదిలేయటమేనా? పాటించాలి కదా. పాటించకపోతే అర్థం లేదు కదా. ధనవంతుడు మెదడు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. మొదటి రహస్యం, నీ ధర నువ్వే నిర్ణయించుకోకు, నీ అవసరాన్ని సృష్టించుకో. ఈ రహస్యం నేర్చుకోవాలి అంటే మొదట నీ తాత తండ్రులు నీకు నేర్పిన అబద్ధాన్ని తగలబెట్టే బిడ్డ. బాగా కష్టపడు డబ్బు వస్తుంది అని, కష్టపడితేనే డబ్బు వస్తుంది అని. మరి కష్టపడితేనే డబ్బు వస్తే ఈ పాటికి రిక్షా తొక్కేవాడు, ఇటుక బట్టిలో పని చేసేవాడు, అలా కూలీ పని చేసేవాడు ఎంత కోటీశ్వరుడు కావాలి? గాడిద కూడా రోజంతా కష్టపడుతుంది, కానీ సింహం దాన్ని తినేస్తుంది. ఎందుకంటే గాడిద స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరు. ఒక గాడిద చనిపోతే ఇంకొకటి వస్తుంది ఆ పని చేయటానికి. ధనవంతుల మొదటి రహస్యం అందరికంటే ఉత్తముడిగా ఉండటం కాదు, ఆ ఉత్తమంలోనే మొదటి వ్యక్తిగా ఉండాలని కోరుకోవటం. మొదటివాడు తమ నైపుణ్యాన్ని అమ్ముతాడు,
కానీ ధనవంతుడు వ్యసనాన్ని అమ్ముతాడు. దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని ఉంది కదా నీకు? అయోమయంగా ఉంది బాబా అని నీ మనసులో అనిపిస్తోంది కదా? ఒక చిన్న కథ చెప్తాను విను బిడ్డ. ఒక ఊరిలో రాము, శ్యాము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఊరిలో నీళ్లు లేవు, కొండపై నుండి తెచ్చుకోవాలి. రాము నేను కష్టపడతాను అన్నాడు. అతను ఆ రోజు ఉదయం నిద్రలేచి బకెట్ పట్టుకొని కొండ ఎక్కి నీళ్లు తెచ్చి ఊరి వారికి అమ్మేవాడు. ఊరి జనం సంతోషంగా ఉన్నారు. రాముకి డబ్బు వస్తోంది. రాము తాను ధనవంతుడు అయిపోయాను అనుకున్నాడు. ఇంకా కష్టపడి ఇంకా 2 బకెట్లకి బదులు 4 మొయ్యటం మొదలుపెట్టాడు. అతని శరీరం దెబ్బతింటోంది, కానీ డబ్బు వస్తోంది. కానీ శ్యాము మాత్రం కనిపించలేదు. రాము నవ్వుతున్నాడు. శ్యాము సొమ్మరిపోతూ ఆకలితో చస్తాడని రాము అనుకున్నాడు. 6 నెలల తర్వాత రాము వచ్చాడు. కానీ అతని చేతిలో బకెట్ లేదు. అతని వెనక ఒక పైపు లైన్ ఉంది. అతను కొండ నుండి ఊరి వరకు కూడా పైపులు కలిపేశాడు. అతను నల్లా తిప్పగానే నీళ్లు రావటం మొదలయ్యాయి. అప్పుడు రాము నిరుద్యోగి అయ్యాడు. శ్యాము కష్టం 0 అయిపోయింది. కానీ నిద్రపోతున్నా కూడా నీళ్లు అమ్ముడైపోతున్నాయి. అతను ఖాళీగా ఉన్న నీళ్లు అమ్ముడవుతున్నాయి. శ్యాము ఖాళీగా ఉన్న, సెలవులో ఉన్న అతని డబ్బు అతనికి వస్తూనే ఉంది. అంటే రోజు నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? ఈ రోజు నువ్వు ఎవరిలాగా ఉండాలనుకున్నావు? ఎవరిలా మారాలనుకున్నావు? నిర్ణయించుకో. రాములాగా లీటర్ల నీళ్లు, బకెట్ల నీళ్లు మోస్తూ ఆఫీసు బకెట్లు మోస్తున్నావా? ఏ రోజు నీ నడుము విరుగుతుందో, ఏ రోజు నువ్వు అనారోగ్యం పాలవుతావో ఆ రోజు డబ్బు ఆగిపోతుంది. ధనవంతుడు పైప్ లైన్ వేసుకుంటాడు. ఒకవేళ అతను చనిపోయినా సరే ప్రపంచానికి అతని అవసరం ఉండేలాగా ఒక పరిస్థితిని తయారు చేస్తాడు. ఇదే విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిద్దాం బిడ్డ. లోతుగా చెప్తాను విను. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త ఎవరు? ఇక్కడ ఒక మాదక ద్రవ్యం అమ్మేవాడు. ఇక్కడ నీకు బాధగా ఉంటుంది, వినటానికి అయోమయంగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. వ్యసనం అమ్మే వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మొదట మత్తుని నీకు ఉచితంగా ఇస్తాడు. ఎలాంటి మత్తు? ఇప్పుడు నువ్వు వాడుతున్నావు చూడు, నీ చేతిలో ఉన్న ఫోను, ఆ ఫోన్కి కావాల్సిన నెట్టును ఫ్రీగా ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు ఏదైతే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటున్నావో తినటానికి తిండి, దాంట్లో 1 కొంటే 1 ఫ్రీ, 1 కొంటే 1 ఉచితం అన్నట్టు. ఏదో ఒక వస్తువు కొంటావు, 1 కొంటే 2 ఉచితం, 1 దానికి 1 ఉచితం. ఇలా నీకు ఆఫర్లు పెట్టి డిస్కౌంట్లు ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు నీకు చెప్పి ఆ మత్తును నీకు అలవాటు చేస్తాడు. ఏ మత్తు అది? వ్యసనం. తర్వాత నీలో ఒక అవసరాన్ని సృష్టిస్తాడు. ఈరోజు నువ్వు ఈ ఇంటర్నెట్ లేకపోతే పిచ్చివాడు అయిపోతావు. అది కూడా వ్యసనమే కదా. తను మత్తుని ఎలా అలవాటు చేశాడో చూసావా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ? ప్రస్తుతం నీ ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి నీకు వివరిస్తే నీ మెదడులోకి నేరుగా వెళ్ళి సూటిగా వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో నీకు చెప్తున్నా. జాగ్రత్తగా విను. ఆ వ్యసనాన్ని నీకు ఎలా అలవాటు చేసి దానికి బానిసన చేస్తారు ఈ వ్యాపారవేత్తలు అంటే అప్పుడు విను. ఇప్పుడు నువ్వు ఆ ఇంటర్నెట్ లేకపోతే, నీ చేతిలో ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం బ్రతకలేవు. అంతలా కూడా నువ్వు దానికి, ఆ వ్యసనానికి బానిసైపోయావు. ఇక బయట నుంచి ఏవో తినటానికని అవని ఇవని తెప్పించుకుంటూ ఉంటావు. మరి ఎలా అయిపోయావు? రోజుకు ఎన్ని తినే వస్తువులు నువ్వు ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుంటున్నావు? నువ్వు ఆ మత్తుకి బానిసమయ్యావు. ఇప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. నీకు తెలుసా, ఏ రోజు రాజుకి నీ అవసరం తీరిపోతుందో ఆ రోజే నీ తెల్ల తెగిపోతుంది అని గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు ఆఫీస్లో ఎవరైనా చెయ్యగలిగే పనిని చేస్తుంటే నువ్వు సురక్షితంగా లేవు, నువ్వు తొలగింపబడే లైన్లో నిలబడి ఉన్నావు. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బాబా? ఉద్యోగం వదిలిపెట్టాలా, వదిలేయాలా అంటే మూర్ఖుడా, పైప్ లైన్ ఒక్క రోజులో తయారయ్యిందా? 6 నెలలు పట్టింది కదా. ఒక్క రోజులో తయారవదు. కాబట్టి నీ ఉద్యోగం నువ్వు చెయ్యి, కానీ బకెట్లు మోసేవాడిలాగా కాదు. నీ ఆఫీస్లో నీ బాస్కు కూడా రాని పని నువ్వు నేర్చుకో. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫోను అవి ఏవైతే ఉన్నాయో అవి చూడకు. నీ సొంత పైప్ లైన్ తవ్వుకో. నిన్ను నువ్వు స్వయంగా మార్చుకో. నిన్ను నువ్వు స్వయంగా ఒక వ్యసనంలా మార్చుకో. జనం నీకు బానిస అవ్వాలి, నీ పనికి బానిస అవ్వాలి. కానీ ఆగు, కేవలం ఇది అవసరంగా మారితే సరిపోదు. నీతో ఉన్నటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ప్రపంచం నిన్ను నమిలి ఉమ్మేస్తుంది. తర్వాత ఎంత ప్రమాదకరం అంటే అది విన్న తర్వాత నీ ప్రాణ స్నేహితుని కూడా నువ్వు అనుమానించడానికి సిద్ధపడతావు. అయితే ఇక్కడ నీలో మానవత్వం చంపుకోవటానికి నువ్వు సిద్ధమేనా? మానవత్వం అంటే
ఇక్కడ నేను ఎవరికి సహాయం చేయొద్దా బాబా, ఎవరికి అవసరానికి ఉపయోగపడద్దా? అయితే నేను ఒక కఠినాత్ముడిలాగా ఉండిపోవాలా? నా ఎదురుగా ఏదైనా జరుగుతుంటే కూడా అలా ఉండిపోనా అంటే దీనంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు బిడ్డ. కాకపోతే నీ కష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, జనాల్ని నీ దగ్గరికి ఎలా ఆకర్షించుకోవాలి, గొడ్డు చాకరీ కాకుండా తెలివితో పనిచేసి ఎలా పైకి ఎదగాలి అనేది ఆలోచించు. అనవసరంగా చీటికి మాటికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడిపోకు. ఎదుటి వాళ్లకు భజన చెయ్యకు. నేనున్నాలే, నీ పని నేను చేసి పెట్టేస్తాలే అని ఎదుటి వాళ్ళకి చీటికి మాటికి హామీలు ఇచ్చేయకు. నీకంటూ ఒక విలువ ఉంది, నీ కష్టానికి ఒక విలువ ఉంది. ఎదుటి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావాలి, నీ కష్టాన్ని గుర్తించాలి. వాళ్ళు నువ్వు లేకపోతే వాళ్ళ పని జరగదు అనే విధంగా నువ్వు తయారవ్వాలి. అది అంటున్నా. ఇక రెండవ రహస్యం ఏంటో తెలుసా? నీ భావోద్వేగాల వ్యాపారం. నలుగురికి మేలు చెయ్యి, మంచిగా ఉండు అని ఎవరైనా నీకు చెబితే నువ్వు అతన్ని వెంటనే నమ్మటం మాని. ఎందుకో తెలుసా? అతను నీకు తీయగా విషం పోస్తున్నాడు. ఇక్కడ నీకు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే తల్లి, సినిమాలు చూడు. హీరో ఎప్పుడూ పేదవాడుగా మంచి మనసున్నవాడుగా ఉంటాడు. విలన్ ఎప్పుడూ కూడా ధనవంతుడు, క్రూరుడు. ఇది ఒక ప్రచారం. నిన్ను కావాలని మంచివాడిలాగా ఉంచేశారు, కానీ దాని ద్వారా ధనవంతులు నిన్ను వాడుకోవచ్చు. నిజం వింటావా? మంచివాళ్ళు కేవలం వెనకబడటమే కాదు, వాళ్ళ పేదరికంలోనే చనిపోతారు. వాళ్ళ కుటుంబం కూడా పేదరికంలోనే మగ్గిపోతుంది. నువ్వు పేదవాడివి ఎందుకు? ఎందుకంటే నువ్వు నిర్ణయాలు మనసుతో తీసుకుంటావు, హృదయంతో తీసుకుంటావు. నీ స్నేహితుడి మీద జాలి కలిగి 500 అప్పు ఇచ్చావు, వాడు ఇప్పుడు ఫోన్ ఎత్తటం లేదు. నువ్వు ఒక వ్యాపారం డీల్ వదిలేసావు, ఎందుకంటే ఎదుటివాడు నీ బంధువు కాబట్టి. ధనవంతుల దగ్గర మనసు ఉండదు, వాళ్ళ దగ్గర కేవలం లెక్కలు మాత్రమే ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఎలా పని చేస్తారు అంటే, ఒక్కసారి ఒక వ్యక్తి విను. ఒక పెద్ద కంపెనీకి బాసు, అతను తన వద్ద ఉన్నటువంటి ఎంప్లాయీ అతను కలిసి ఇద్దరు ఒక లిఫ్ట్ లో ఎక్కి పైకి వస్తూ ఉంటారు. అప్పుడు ఆ యజమాని అడుగుతాడు, నువ్వు కంపెనీ కోసం ఏం చేస్తున్నావు అని ఆ ఎంప్లాయీని, ఆ వర్కర్ని అడగగానే అప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్పాలో తెలియలేదు, తడబడ్డాడు. సమాధానం లేదు అతని దగ్గర. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. లిఫ్ట్ తెరవగానే ఆ యజమాని అన్న మాట ఏంటో తెలుసా? నిన్ను ఉద్యోగం నుండి తీసేశాను, వెళ్ళు అని. ఇదంతా వినటానికి క్రూరంగా ఉంది కదా బిడ్డ? అవును, కానీ ఇదే ఈ క్రూరత్వం. ఈ క్రూరత్వం అతనిలో ఉంది కాబట్టే అంత పెద్ద సంస్థ అతని దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎవరైనా నీ దగ్గర పని చేత కాకపోయినా, వాళ్ళ ఎదుటి వాళ్ళకి అంత సామర్థ్యం లేకపోయినా, ఎక్కువ కష్టం పడలేకపోయినా ఆలోచిస్తావు, మనసు పెట్టి ఆలోచిస్తావు, హృదయంతో ఆలోచిస్తావు. ఎన్ని కష్టాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి, ఈరోజు కాదు రేపు నేర్చుకుంటాడు, ఏం చేద్దాంలే అని నువ్వైతే అంటావు. కానీ ఆ యజమాని నిర్దాక్షిణ్యంగా పనికి రాని వస్తువు కాబట్టి పక్కకి ఏరి పడేశాడు. అంటే ఇక్కడ నీకు చెబుతున్నది మరి క్రూరత్వంగా తయారైపో, ఉన్న వాళ్ళ నిర్దాక్షిణ్యంగా తీసి పడేయి అని కాదు. నీ జీవితంలో నువ్వు పని చేసే చోట పనికి రాని వ్యక్తులు ఎవరున్నారు, పనికి రాని వస్తువులు ఏమున్నాయి, పనికి రాని పరిస్థితులు ఏమున్నాయి, వెంటనే తీసి పక్కకు పడాయి. నీ జీవితం ఎలా ఉంటుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీలాగా పాపం పెళ్ళాం పిల్లలున్నారు, ఉద్యోగంలో ఉండనిద్దాం అని ఆలోచించి ఉంటే ఈరోజు అతని కంపెనీ మూతపడేది. ధనవంతుడికి తెలుసు వ్యాపారం అంటే ఒక యుద్ధం. యుద్ధంలో నువ్వు శత్రువు మీద పూలు విసిరితే వాడు నిన్నే కాల్ చేస్తాడు. ఇక్కడ నీ ఎమోషనల్ మూర్ఖత్వమే నీ పేదరికానికి కారణం. నువ్వు బంధాలను కాపాడుకోవటానికి నీ ఎదుగుదలను బలిపెడుతున్నావు బిడ్డ. నీ లక్ష్యం కోసం ఏ హద్దునైనా దాటటం చేసావు అంటే ఇక్కడ నువ్వు ఎదుగుతావు. నిన్ను నేరస్తుడిగా మారమనటం లేదు బిడ్డ, చెడ్డ పనులు చేయమనట్లేదు, క్రూరత్వంగా ఉండిపోమనట్లేదు. వ్యాపారిగా మారు, తెలివైన వ్యాపారిగా మారు. ఎవరికి నష్టం చెయ్యకు, నీకు కూడా నష్టం కలిగించుకోకు. ఇదే చెబుతున్నా. వ్యాపారం చేసేటప్పుడు నీ సొంత తమ్ముడు కూడా నీ పోటీదారే. నువ్వు దుకాణంలో కూర్చున్నప్పుడు నీ స్నేహితుడు వచ్చి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఉచితంగా ఇవ్వకు, పూర్తి డబ్బు తీసుకో. ఎందుకంటే ఆ స్నేహితుడు ఒకరోజు ధనవంతుడై తిరుగుతాడు, నువ్వు మాత్రం అదే దుకాణంలో ఉద్దర లెక్కలు రాసుకుంటూ ఉండిపోతావు. ఇక్కడ అతి సర్వత్రా వర్జయేతు బిడ్డ. అతి అనేది ఎక్కడైనా చెడ్డదే. అతి సౌందర్యం వల్లే సీతమ్మను అపహరించాడు దుష్ట రావణుడు. అతి గర్వం వల్లే రావణుడు చెడిపోయాడు. అతి దానగుణం వల్లే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళాడు. అతిగా మంచిగా ఉండకు. తిన్నగా ఉండే చెట్లనే మొదట నరికేస్తారు, వంకరగా ఉన్నవి అలాగే ఉంటాయి. ఈ రోజే ముందు నీ మొబైల్ ఫోన్ ది, అందులో కాల్ లిస్ట్ ది, అక్కడ పనికిరాని వాళ్ళందరి నెంబర్లు డిలీట్ చేయి, లేదా బ్లాక్ చేసి, నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళని ముందుగా డిలీట్ చేసి,
నీ మనసుని పాడు చేస్తున్న వాళ్ళను డిలీట్ చేసి, నీ పనిని ఆపుతున్న వాళ్ళు, అనవసరంగా నీతో కబుర్లు చెప్పేవాళ్ళు డిలీట్ చేసి, ఎవరైనా నిన్ను సాయం అడిగితే నీకు వచ్చే లాభం ఏంటో నువ్వు ఆలోచించు. కొంచెం స్వార్థపరుడు అవ్వు. ఎందుకంటే ఇక్కడ నీ మంచితనం నీకు ఇక్కడ ఏంటి ఇక్కడ బిరుదులేమి ఇవ్వటం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం బాగా ఆలోచించుకో బిడ్డ. అయితే అందరినీ దూరం పెట్టేయాలా బాబా, ఎవరికి సహాయం చేయకూడదా అంటే అలా కాదు బిడ్డ. నిజంగా వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేయి. నువ్వు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో, నా వ్యక్తి కదా, నా బంధువు కదా, నా స్నేహితుడు కదా అంటూ అక్కడి నుంచి ఉచితంగా ఇవ్వకు. ఇది వ్యాపారం. నువ్వు అక్కడ వ్యాపారివి మాత్రమే. అక్కడ నీ వ్యాపారి లక్షణం ఏంటో నువ్వు నిర్వర్తించు. ఆ తర్వాత కష్టం వచ్చినా నీ స్నేహితుడికి ధారాళంగా నువ్వు ఇచ్చుకో. నువ్వు చేస్తున్న పని ఏంటి, నీ వ్యాపారం ఏంటి, అక్కడ ఎలా ఉండాలో అలా నడుచుకో, నేర్చుకో. ఇక్కడ ఒక వ్యాపారి ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. అదే చెబుతున్నా. క్రూరుడిగా అవ్వమని కాదు. నువ్వు బాధపడకూడదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలి తెలుసుకో. అదే అంటున్నా, కొద్దిగా స్వార్థపరుడు. కానీ నువ్వు ధనవంతుడివి కాలేవు. అలా ఉన్నావు అనుకో, ఎక్కడిదెక్కడ నా వాళ్ళే నా వాళ్ళే నా వాళ్ళే అంటూ పంచుకుంటూ పోతే నీకు లెక్కలు ఉండవు. నీ దగ్గర కరిగిపోవటమే గాని పెరగటం ఉండదు, తరగటమే గాని పెరగటం ఉండదు. జాగ్రత్త, ధనవంతుడివి కాలేవు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు కూడా తరిగిపోయే ఒక వస్తువుని అమ్ముతున్నావు. తర్వాత ఇక్కడ ఏమవుతుందో తెలుసా, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది వినే ధైర్యం ఉందా బిడ్డ? మూడవ రహస్యం, ఇది పేదవాడికి అతి పెద్ద భ్రమ. ఏంటో తెలుసా? డబ్బు చాలా ముఖ్యం అనుకుంటాడు. అందుకే డబ్బును గట్టిగా పట్టుకొని సమయాన్ని నీళ్ళల్లా వదిలేస్తాడు. ఒకవేళ నువ్వు తోలుతున్న బండి పాడైపోయింది, ఒక 50 రూపాయలు మిగిలించటానికి ఎండలో నువ్వు 2 గంటలు తోసుకుంటూ వెళ్తావు. నువ్వు 50 రూపాయలు మిగిలించలేదు. నీ జీవితంలోని 2 అమూల్యమైన గంటలను అక్కడ వాళ్లకు అమ్మేశావు. ఆ 2 గంటల్లో ఏదైనా ఒక కొత్తది నేర్చుకుంటే భవిష్యత్తులో బహుశా ఈ పాటికి ఎంతో సంపాదించేవాడువేమో. ఇలా నువ్వు తెలివిగా ఆలోచించి ఉంటే, ఇక్కడ 2 గంటలంటే ఈ 2 గంటలే కాదు, ఇలాంటి సమయాన్ని నువ్వు తెలివిగా ఉపయోగించుకొని ఉంటే ఈ పాటికి ధనవంతుడు అయ్యేవాడువేమో. ధనవంతుడు డబ్బుని మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సమయాన్ని సంపాదించలేమని గట్టిగా నమ్ముతాడు. అతను డబ్బు ఇచ్చి నీ సమయాన్ని కొంటున్నాడు. నీకు 25 లేదా 30 ఏళ్ళు అంటే నీ దగ్గర ఉన్నది కేవలం 10 ఏళ్ల నాణ్యమైన సమయం మాత్రమే. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరితోనో పనికి మాలిన కబుర్లు మాట్లాడుకోవటానికి, అక్కర్లేని కబుర్లు మాట్లాడుకోవటానికి, నీ ఫోన్లో ఏదో అది ఇది చూడటానికి, నీ ప్రతి గంటకు కూడా ఒక ధనాన్ని నిర్ణయించుకో. ఏ పని అయితే తక్కువ డబ్బుతో ఇతరుల చేత చేయించగలవో దాన్ని నువ్వు చెయ్యకు. ఎందుకంటే అదే సమయంలో నువ్వు పెద్ద ఆట గురించి ఆలోచించు. 4వ రహస్యం, ఇది స్త్రీ మరియు కామము అనే చక్రవ్యూహం. నువ్వు మగాడివైతే ఇది జాగ్రత్తగా విను. ఎందుకంటే ఒక యువకుడు ఇప్పటి ప్రస్తుత రోజుల్లో దేనికోసం సమయాన్ని పాడు చేసుకుంటున్నాడో ఆలోచించు. అలా నీ సమయాన్ని వృధా కాకుండా ఎలా ఆపాలి ఆలోచించు. ఇనప గొలుసులతో కాదు, పట్టు దారాలతో బంధించు. ఏమవుతుందో తెలుసా? మనిషికి ఆశలు ఎక్కువైపోతున్నాయి, కోరికలు ఎక్కువైపోతున్నాయి, కామం ఎక్కువైపోతుంది. ఇవన్నీ అదుపులో ఉంటే నీ జీవితం మారుతుంది బిడ్డ. వాటి కోసం సగం సమయాన్ని వృధా చేస్తున్నావు కదా, ఆలోచించు. ఇక 5వ రహస్యం ఏంటో తెలుసా? ఆడంబరాల అప్పు. స్నేహితుల కోసం అన్నింటికంటే ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకో తల్లి. ధనవంతుడిగా ఉండటం వేరు, ధనవంతుడిలా కనిపించటం వేరు. అవును, నువ్వు విన్నది నిజమే. ఎందుకంటే 15 లక్షల కారు పెట్టి 1,00,000 రూపాయలు ఫోను పెట్టి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఉద్యోగం పోతే మరుసటి రోజు రోడ్డును పడిపోతారు. ఇది ఒక పెద్ద స్కామ్ బిడ్డ. బ్యాంకులు కానీ నిన్ను ఒక ఆధునిక బానిసగా మార్చడానికి అప్పులు ఇస్తున్నారు, నిన్ను బానిసగా మారుస్తున్నారు. ధనవంతుడు మొదట ఆస్తులను కొంటాడు, ఆ ఆస్తుల నుండి వచ్చే డబ్బుతో విలాసాలను కొంటాడు. కానీ పేదవాడు అప్పు చేసి మరీ ఒక ఐఫోన్ కొంటాడు. 50 లక్షలు పెట్టి పెళ్లిళ్ళు చేసి బంధువుల కోసం జీవితాంతం అప్పులు తీరుస్తూనే ఉంటాడు. అప్పు అనేది విషం. నీ దగ్గర 5 ఫోన్లు కొనేంత డబ్బు నగదు రూపంలో లేకపోతే నువ్వు దాన్ని కొనలేవు అని అర్థం చేసుకో. 6వ రహస్యం, నీ నాలుకకు తాళం వేయి. చాలా మంది కూడా ప్రతి విషయాన్ని తన స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి నువ్వు ఒక ప్లాన్ ఆలోచించగానే స్నేహితుడికి వెళ్ళి చెప్పేస్తావు. వాడు శబాష్ అనగానే నీ పని చెయ్యకుండానే నీకు సంతోషం వచ్చేస్తుంది. ఇక్కడ
వాళ్ళు మెచ్చుకోగానే ఆ పని జరిగిపోయినట్టు, అందులో నువ్వు ముందుకు వెళ్ళిపోయినట్టు నువ్వు ఆనందంగా సంతోషంగా గంతులు వేస్తావు. నీ మెదడు కూడా ఏమైపోతుంది, అమ్మయ్య ఆ పని పూర్తి అయిపోయిందని భ్రమపడి నిన్ను సోమరిపోతును చేస్తుంది, ముందుకు వెళ్ళనివ్వలేదు. నీ మెదడులో చురుకైన ఆలోచనలు రానికుండా చేసేస్తుంది. పైగా ఎదుటివారి దృష్టి నీ మీద పడుతుంది. అది ఎలా అవుతుంది అంటే, నువ్వు బాగుండాలని కొంతమంది కోరుకుంటారు, వారికంటే నువ్వు బాగుండాలని కోరుకోరు కదా. నీ ప్లాన్ రహస్యంగానే ఉంచు. ఎదుటి వాళ్ళ దృష్టి పడితే అది ముందుకు జరగదు. ఎవరికి తెలియనివ్వకు. విజయం సాధించిన రోజే ఆ బాంబు పేలాలి, అంతే. 7వ రహస్యం, ఇక్కడ నీ సాంగత్యం వేరు ఎలా ఉంది. ఇక్కడ ఆ స్నేహితుల్లో 5గురు తాగుబోతులైతే 6వ వ్యక్తివి నువ్వు అవుతావు. అదే 5గురు కోటీశ్వరులైతే 6వ కోటీశ్వరుడు నువ్వే. ఇది నిజం, ఇది సత్యం బిడ్డ. పేదవాడి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎండ్రక్కాయలాగా ఉంటాయి. ఒక ఎండ్రక్కాయ గంపల నుంచి బయటకు వెళ్తుంటే మిగతావి దాన్ని కిందికి లాగేస్తాయి. అటువంటి స్నేహితులను వదిలేయి, సింహంలాగా ఒంటరిగా వేటాడటం నేర్చుకో. ఒంటరితనాన్ని ప్రేమించు, పుస్తకాలని స్నేహితులుగా చేసుకో. దానివల్ల నీకు ఎంతో మేలు జరుగుతుంది. 8వ రహస్యం, ప్రతీకారం. ప్రపంచం నిన్ను క్షమించు అని కోరుతుంది, కానీ నేను చెబుతున్నాను, అది సన్యాసుల కోసం, యోధులకు కాదు. రాజు అవ్వాలంటే నీకు ఒక ఇంధనం కావాలి, అది అవమానం. నీ బంధువులు నీ హోదా అడిగినప్పుడు, ఆ అమ్మాయి నిన్ను తిరస్కరించినప్పుడు, డబ్బు లేక నీ తల్లికి వైద్యం చేయించలేకపోయినప్పుడు కలిగిన ఆ బాధను గుర్తు చేసుకో. ఆ కోపాన్ని ఎవరి మీద చూపకో, దాన్ని నిర్లక్ష్యం మీద పెట్టు. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక ఖరీదైన కారులో దిగినప్పుడు నిన్ను అవమానించిన వారి కళ్ళల్లో నుండి ఆ పశ్చాత్తాపమే నీ అసలైన విజయం. నీ అవమానానికి ప్రతీకారంగా నీ సామ్రాజ్యాన్ని నువ్వు సృష్టించాలి. ఈ రోజు నేను చెప్పిన ఈ సందేశం నీ తలరాతను మార్చే సందేశం. మరి ఇంత విన్నావు కదా, ఇక్కడే ఉండిపోతావా లేదా ముందుకు వెళ్తావా అనేది నీ ఇష్టం బిడ్డ. ఎందుకంటే నేను మళ్ళీ కూడా ఇలాంటి అవకాశాలను ఇవ్వను. చాలా వరకు కూడా నీ పేదరికాన్ని తొలగించే చాలా పచ్చి నిజాలను చెప్పాను. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో చెప్పాను, ఎక్కడ దిద్దుకోవాలో చెప్పాను, నీవు పేదరికంలో మగ్గిపోతున్నందుకు కారణాలు చెప్పాను, నువ్వు చేస్తున్న తప్పులు చెప్పాను. అన్నింటినీ దిద్దుకో బిడ్డ, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కోట్లకి వారసుడివి నువ్వే మరో 2-3 ఏళ్ల తర్వాత. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు నీ మీద ఉంటుంది. నీ సాయి ఆశీర్వాదాలతో మరో 3 ఏళ్ళు, మరో 5 ఏళ్ళ లోపు ఇంకొక కోటేశ్వరుడివి నువ్వే అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.